మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్, ఈ రోజు నిన్న ప్యాంపరింగ్ డే అని పెట్టుకున్నాను అనమాట. అంటే స్పెసిఫిక్గా ప్యాంపరింగ్ డే అని ఎందుకు పెట్టుకున్నా అంటే ఈరోజు మలేషియా తొందరగా పడుకున్నాడు. సో మలేషియాని పడుకునే టైంలో నేను కొంచెం సెల్ఫ్ కేర్ అవి తీసుకోవాలి కదా. ఇప్పటిదాకా వాడి కేరింగ్ అదంతా అయిందనమాట. ఇప్పుడు నా సెల్ఫ్ కేర్ అనమాట. సో ఈ ప్రాసెస్లో నేను కొంచెం నా ఫేస్ని కొంచెం వాష్ చేసి స్క్రబ్ చేసి క్లీన్ చేసి అండ్ ఆల్సో స్టీమింగ్ అది పెట్టుకుందాం అనుకున్నా. అండ్ ఆల్సో క్లైమేట్ అది కూడా చాలా చేంజ్ అవుతుంది, జలుబులు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి కదా. సో కొంచెం ఆవిరి అది పట్టిన ఫేస్కి అది కూడా చేసుకున్నా కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. సో అందుకనమాట. సో ఫేస్ స్టీమ్ అది చేద్దామని. అండ్ దెన్ ఐ జస్ట్ ఫాలో అప్ విత్ మై రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ అవన్నీ అప్లై చేసుకోవచ్చు. అండ్ సో ఈరోజు నిన్న ఫేస్ ప్యాంపరింగ్ ఎలా చేస్తాను, ఏం చేస్తాను అదంతా కూడా మీకు చూపించేస్తాను. సో ఆ స్టీమర్ ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా ముందు చూపించేస్తాను. చడాన్, ఇదే అగారో ఫేషియల్ స్టీమర్ అనమాట. ఎంత బుజ్జిగా క్యూట్గా ఎంత చిన్నగా ఉంది కదా. మామూలుగా ఇలా మంచి కలర్ వచ్చి కలర్ కాంబినేషన్స్లో అదంతా కూడా చాలా బాగుంది. సో దీంట్లో మనకి ఇలా అటాచ్మెంట్స్ అది కూడా వచ్చేస్తాయి. సో దీని గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పేస్తాను. సో యాక్చువల్గా నాకైతే అసలు బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి ఏదైనా ఫేషియల్స్ ఇలాంటివైనా చేసుకోవాలన్నా కూడా నాకు అసలు టైం సెట్ కావట్లేదు. అండ్ ఆల్సో స్టీమింగ్ అది చేసుకోవాలన్నా కూడా అవ్వట్లేదు. అండ్ అదంతా నేను ఇంట్లోనే చేసేసుకుంటున్నాను అనమాట, డిపెండింగ్ ఆన్ మై టైమింగ్స్ని బట్టి దాన్ని బట్టి. సో ఇలాగా నాలాగా రన్నింగ్ రేస్ మామ్స్ కానీ అంటే బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాదు, మనకి ఫేషియల్ అనే కాదు, మనకి స్టీమింగ్ అది చేస్తుంటాం కదా. జలుబు వచ్చినప్పుడు స్టీమ్ చేయమని చెప్తూ ఉంటారు. సో అలాంటి స్టీమింగ్ అది కూడా దీంతో చాలా ఈజీగా చేసేసేయచ్చు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి మీ అందరికీ కూడా చూపించేస్తాను. ఓకే, సో ఇదే అగారో ఫేషియల్ స్టీమర్ అనమాట. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు క్యారీ. ఆల్సో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కూడా టక్కుమని బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ దీనికి మనకి ఇలాగా ఒక చిన్న బుజ్జి ట్యాంక్ వచ్చేసింది. సో ఇదిగో ఇలా ట్యాంక్ ఉంది. సో దీనికి ముందు మనం ఇలాగా యూనో క్యాప్ ఉంది. ఈ క్యాప్ ఓపెన్ చేసేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వాటర్ అది ఫిల్ చేసేసి దాని తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని ఇలా ఫిక్స్ చేసేయడం. సో ఈ బాక్స్ ఏదైతే ఉందో దీనికి కావాలంటే ఇలా సెపరేట్గా కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆప్షన్ అనమాట. సో దీనికి మనకి ఇలా చిన్న క్యాప్ ఇచ్చేసారనమాట. ఈ క్యాప్ని దీని మీద ఇలా ఫిక్స్ చేసేసుకుంటున్నాము. సో దిస్ వే ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది కూడా ఇచ్చేసారు కదా. ఇదంతా ఈ చిన్న క్యూట్ సెటప్ చేసాం కాబట్టి మనం మామూలుగా స్టీమింగ్ చేసేటప్పుడు క్లాత్ వేసుకుని చేస్తాం, వాటర్ పెట్టుకుని. అమ్మో అది చాలా పెద్ద ప్రాసెస్. నా చిన్నప్పుడు అంతా చేసేదాన్ని. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని అది ఇలా తెచ్చుకుని టేబుల్ మీద పెట్టుకుని దాని మీద ఒక టవల్ వేసుకుని ఇలా పెట్టుకుని మొత్తం స్టీమ్ చేసేదాన్ని అనమాట. ఈ ప్రాసెస్లో నీళ్లు పడి చెయ్యి అది ఇది కాలేదు. సో ఇప్పుడు మనం అలా క్లాత్ వేసుకోకుండా స్మూత్గా ఈజీగా సింపుల్గా ఈ సెటప్తో మనం స్టీమింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి వాటర్ కూడా వేసేద్దాం. సో బేసిక్గా ఇది పెట్టడం వల్ల మనకి డైరెక్ట్ ఫేస్కే వస్తుంది, అటు ఇటు వెళ్ళదు. ఆ స్టీమ్ అంతా కూడా ఎక్కడ తగలాలో స్పాట్లో ఎక్కడైతే కావాలో మనం ఈజీగా పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో అయితే నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను స్టీమింగ్ చేయడమే. సో స్టీమింగ్ చేయడానికి ముందు అయితే నేను ఒకసారి ఫేస్ వాష్ అది చేసేసుకుని వచ్చి ఇంకా నెక్స్ట్ స్టీమ్ చేసేస్తాను. సో దీనికి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉందన్నమాట. సో ఇది ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఆన్ అయింది అన్నది మనకి ఇక్కడ బ్లూ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్టీమర్ దగ్గర మనకి బ్లూ లైట్ వెలుగుతుంది కాబట్టి మనకి ఇది ఆన్ అయింది అని చెప్పి తెలిసిపోతుంది. అండ్ ఆన్ అవ్వడం ఏంటి, ఆటోమేటిక్గా మనకి స్టీమ్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. ఎంత స్టీమ్ వస్తుందో.
సో ఈ స్టీమర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి 100 ml వాటర్ ట్యాంక్ అనేది వచ్చేస్తుంది అండ్ ఎస్పెషల్లీ మనకి స్టీమింగ్ సైకిల్ అప్ టు 15 minutes అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనకి మెయిన్గా సెరామిక్ పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి 1 button ఆపరేషన్ అనేది చేయొచ్చు అనమాట. సింగిల్ బటన్తో మనకి స్టీమింగ్ అనేది వస్తుంది, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓడర్ ఫ్రీ ABS బాడీ అనమాట. కొన్ని స్టీమర్స్ ఏంటంటే మనకి యూస్ చేసే టైంలో యూస్ చేసిన తర్వాత ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. బట్ దీనికి మాత్రం అలాంటి స్మెల్ లాంటివి ఏది రావు. అండ్ యూస్ చేస్తున్నాం కాబట్టి నేను కూడా చూస్తున్నాను కాబట్టి నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ స్టీమర్ని యూస్ చేసేటప్పుడు ఫ్యూ థింగ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద యూస్ చేయండి, చేతిలో పట్టుకుని అయితే యూస్ చేయకండి. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ట్యాంక్ ఏదైతే ఉందో సో దీంట్లో మ్యాక్సిమం దాకా వాటర్ వేసుకుని అండ్ క్యాప్ గట్టిగా టైట్గా ఫిక్స్ చేసుకునేది చూడండి. సో అప్పుడు మనకి స్టీమ్ ఏదైతే ఉందో ఇది మనకి ఆల్మోస్ట్ 15 minutes దాకా వస్తుంది. ట్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో ఇలాగ బెండ్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట. పెట్టినప్పుడు వాటర్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. ఆల్రెడీ నేను పెట్టి తీసాను కాబట్టి వాటర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా పెట్టడం వల్ల మనకి వాటర్ అయితే దాంట్లోకి వెళ్తుంది అండ్ మనం యూస్ చేసే కొద్దీ స్టీమ్ అయితే పైకి వస్తుంటుంది, వాటర్ అయితే కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇదిగో బటన్ అయితే ఆన్ చేసేసాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లూ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది కాబట్టి మనకి ఇది ఆన్ అయిందని చెప్పి తెలిసిపోతుంది. అండ్ దీంట్లో మనకి సెరామిక్ పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అనమాట. దట్ మేక్స్ స్టీమ్ రెడీ ఇన్ జస్ట్ 30 seconds ఓన్లీ. సో మనకి 30 secondsలోనే స్టీమ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇంకో మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్టీమింగ్ చేసేటప్పుడు ఆన్ చేసిన వెంటనే ఫాస్ట్గా వచ్చేస్తుంది స్టీమింగ్ అనేది. సో అలాంటప్పుడు ఒక 20 centimeters డిస్టెన్స్ అనేది పెట్టుకునేలా చూడండి. సో దట్ మన ఫేస్కి అండ్ ఆల్సో నెక్కి కూడా ఈ స్టీమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ట్యాంక్లో వాటర్ అనేది అయిపోతే కనుక ఈ స్టీమ్ అనేది రాదనమాట అండ్ ఇది ఆటోమేటిక్గా షట్ డౌన్ కూడా అయిపోతుంది. సో అలాంటప్పుడు కంగారు పడక్కర్లేదు. మళ్ళీ దీంట్లో ట్యాంక్ ఓపెన్ చేసి వాటర్ ఫిల్ చేసుకుని ఇది యూస్ చేసుకోవాలి. అండ్ ఇమీడియట్గా అయితే యూస్ చేయకండి, కొంచెం టైం ఇస్తే కొంచెం ఇది కూల్ డౌన్ అవుతుంది అండ్ దెన్ మనం మళ్ళీ ఆన్ చేసుకుని మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే అసలు నార్మల్ ఆర్డినరీ స్టీమర్ లాగా అయితే అస్సలు కాదు. దీంట్లోంచి మనకి నానో అయానిక్ హాట్ మిస్ట్ అనేది వస్తుంది. దానివల్ల మన పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. పోర్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత మన స్కిన్ లో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అండ్ ఫేస్ అంతా కూడా స్కిన్ అంతా కూడా ఇన్సైడ్ నుంచి ఫ్రెష్ గా ఉండేలాగా చూసుకుంటుంది. సో ఈ స్టీమ్ ఏదైతే వస్తుందో ఇక్కడ బ్లూ కలర్ యూవీ ల్యాంప్ అనేది ఉందన్నమాట, ఇక్కడ నుంచి వస్తుంది. సో దానివల్ల అది ఏదైతే స్టీమ్ వస్తుందో అది స్టెరిలైజ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే నో బ్యాక్టీరియా, నో ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే చాలా నీట్ గా ప్యూర్ గా ఉన్నట్టు అర్థం. దీంట్లో మనకి 55 ml ట్యాంక్ అనేది ఉంటుంది. దట్ గివ్స్ స్టీమ్ అనమాట. అండ్ మనం ఆరో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి 30 seconds లోనే నానో అయానిక్ స్టీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో మనం దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే డిఫ్యూజర్ ట్రే. సో దీన్ని పెట్టేసుకుని సో ఇందులో మనం ఎసెన్షియల్ ఆయిల్స్ అది కూడా యూస్ చేసుకోవచ్చు. దానికోసం ముందైతే డిఫ్యూజర్ ట్రే పెట్టేసుకుంటున్నాను అండ్ ఆల్సో ఈ కాటన్ పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా దీని మీద ఆయిల్ వేసేద్దాం. ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను అండ్ దాన్ని ఇంకా ఆన్ చేసేద్దాం. దట్ స్పెషల్ ప్యాంపరింగ్ అనమాట. సో నేనైతే నా ఫేస్ వాష్ అది చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను ఈ స్టీమింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. సో దట్ అది మంచిగా మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఒక 5 to 7 minutes అలా పెట్టేసుకుంటే దట్ స్టీమింగ్ అనేది బాగా అవుతుంది అనమాట. సో దీన్ని మెయిన్గా ఏంటంటే నేను బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి తీయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో దానికైతే నేను బాగా యూస్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అనేది కూడా ఉంది. సో వన్స్ యూస్ చేసిన తర్వాత అదే టైం చూసుకుని అదే ఆఫ్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఎస్, నా స్టీమింగ్ అయితే అయిపోయింది. సో స్టీమింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఫేస్ మీద వాటరీగా అదంతా ఉంటుంది కదా. సో అదంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ మాయిశ్చరైజర్ యా లోషన్ ఏదైనా కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకుండా అలా వదిలేసారంటే మళ్ళీ స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది అండ్ యూ ఫీల్ సో అన్కంఫర్టబుల్ అనమాట. సో ఆబ్వియస్గా మనం డైలీయే మనం ఏదైనా మాయిశ్చరైజర్ అదే అప్లై ఉంటాం కాబట్టి సో ఈ వన్స్ స్టీమింగ్ అనేది అయిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసుకోండి. ఓకే, నా స్టీమింగ్ అయితే అయిపోయింది అండ్ నా ఫేస్ స్కిన్ ఎంత రిఫ్రెషింగ్గా ఎంత బాగుందో అండ్ స్టీమ్ చేస్తున్నప్పుడు అంతా కూడా దట్ వేడిగా దట్ స్టీమ్ అంతా కూడా మంచిగా వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఈ యాక్చువల్లీ చలికాలంలో వర్షాకాలంలో మనకి ఉంటుంది కదా జలుబు కానీ ఇలాంటివి కానీ. సో జలుబు అండ్ ముక్కులో భారం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇదైతే అది బెస్ట్ అని చెప్తాను. హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి ఆప్షన్ వాటర్ ట్యాంక్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి కావాల్సిన యూకలిప్టస్ ఆయిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆయిల్స్ ఏదైనా కావాలంటే అది కూడా ఒక డ్రాప్ వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఫ్రాగ్రెన్స్ అండ్ దట్ స్మెల్ కోసం అని చెప్పి. సో
ట్రెడిషనల్ వేలో స్టవ్ మీద పెట్టుకుని కష్టపడే కంటే ఇలాంటి మోడర్న్ వేలో ఇది యూస్ చేసుకుని ఈజీగా మన పనులని స్మూత్గా చేసుకోవడం ఇంకా బెస్ట్ కదా. సో అందుకని నేనైతే ఇది యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా ఇది కావాలంటే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. సో ఇంకా నేనైతే నేను నా స్కిన్కి మాయిశ్చరైజర్ అది అప్లై చేసేసుకుంటాను అండ్ దెన్ ఐఎమ్ డన్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి కట్టే టంగ్ మని కట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.